ప్రస్తుతం ప్రసారమవుతున్న రంగుల రాట్నం సీరియల్లో మనం ఇక నుండి కొత్త జనరేషన్ని చూడబోతున్నాము. మనం ఇంతకుముందు రంగుల రాట్నం సీరియల్లో ఎన్నో జనరేషన్స్ని చూసాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రసారమవుతున్న స్టోరీని పూర్తిగా చేంజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ స్టోరీ రాబోతుంది. ఇంతకుముందు రంగుల రాట్నం సీరియల్లో నటించిన టాప్ క్యారెక్టర్స్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇంతకుముందు జనరేషన్లో సిద్ధు క్యారెక్టర్లో రాఘవ ప్రతాప్ మరియు స్వప్న క్యారెక్టర్లో సౌమ్య నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ సిద్ధు స్వప్న క్యారెక్టర్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ప్రస్తుతం ప్రసారం అవుతున్న స్టోరీలో వంశీ, వర్ష మరియు సమంత క్యారెక్టర్ని ఎండ్ చేస్తారా లేకపోతే నెక్స్ట్ తరంలో కూడా వీళ్ళు ఉంటారా అనేది చూడాలి. ఇంతకుముందు జనరేషన్లో సిద్ధు స్వప్న క్యారెక్టర్ని క్లోజ్ చేశారు. అయితే సిద్ధు స్వప్న క్యారెక్టర్ని కంటిన్యూషన్గా రాబోతుందా లేకపోతే ఫ్రెష్ క్యారెక్టర్స్లో వీళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారా, అసలు సీరియల్ స్టోరీ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్నాయి. రంగుల రాట్నం సీరియల్ వర్ష, వంశీ, సమంత క్యారెక్టర్స్ని ఎలా క్లోజ్ చేయబోతున్నారు, ఎలాంటి ట్విస్ట్ ఉండబోతున్నాయి, అంతేకాకుండా నెక్స్ట్ తరం ఎలా ఉండబోతున్నాయి, స్వప్న మరియు సిద్ధు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి. రాఘవ ప్రతాప్ మరియు సౌమ్య మళ్ళీ ఈ సీరియల్లో రీఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సీరియల్ స్టోరీ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.